హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఇప్పుడు నేను వర్షం వస్తుంది అయినప్పటికీ కూడా నేను గోంగూర తీసుకొద్దామని టెర్రస్ మీదకి వెళ్ళాను. వెళితే మీకు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది గతంలో నేను కూడా ఏం చేసేదానంటే గోంగూర చెట్ల నుంచి ఆకులు తుంచేదాన్ని అనమాట. ఓన్లీ ఆకులే తుంచేదాన్ని. అలా తుంచినప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ వచ్చే ఆకులు చిన్నగాను బలహీనంగా వచ్చేవి. అయితే ఒకసారి ఏం జరిగిందంటే, కొంచెం రెయిన్ ఎక్కువ వస్తుంది, ఒక 10-15 రోజుల నుంచి కంటిన్యూస్గా ఉంటుంది కదా వర్షం. ఆ టైంలో నేను వర్షం ఎక్కువ పడుతుందనేసి గబగబా ఇలాగా, అంటే చూడండి ఇలాగా, ఇది ఎంత పొడవు ఉంది, ఇంచుమించు ఈ సైజు నుంచి ఒక జానడు పొడవు ఉన్న కొమ్మల వరకు గబగబా కోసేసి కట్ చేసుకుని, ఇది ఇంత ఇలాగ గబగబా కట్ చేసుకుని కిందకు వచ్చేసి ఇవి ఆకులు కోసుకునేదన్నాను అనమాట. కోసుకుంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మళ్ళీ ఒక 1 వీక్కి ఏమైందంటే, మనం ఏ కొమ్మ అయితే ఇలా కట్ చేసామో దాని పక్క నుండి 3-4 కొమ్మలు వచ్చేసాయి. తర్వాత చక్కగా గుబురుగా తయారైంది చెట్టు. తర్వాత ఏమైందంటే, ఇలాగా కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలు కట్ చేసుకోవడం వల్ల అంటే ఈ ఆకులు కూడా చాలా పెద్దగా వస్తున్నాయి. మళ్ళీ వచ్చిన చిగురుల నుంచి ఆకులు చాలా పెద్దగా వస్తున్నాయి అన్నమాట. నేను అది గమనించాను. అందుకని ఇప్పుడు కూడా వెళ్ళి ఏం చేస్తానంటే, కొత్తగా వచ్చిన కొమ్మలన్నీ కూడా మళ్ళీ ఇలాగ ఈ సైజు నుంచి కొంచెం పెద్దవి, ఒక జానడు పైన ఉన్న వరకు కొమ్మలన్నీ కూడా ఇలా కట్ చేసి తీసుకొచ్చి ఇప్పుడు నేను ఇక్కడ ఆకులు తుంచుకుంటున్నాను అనమాట. మీకు అర్థమైంది కదా. ఇలాగా పొడవుగా ఉన్న కొమ్మల్ని ఇలా ఒక జానడ వరకు కట్ చేసేస్తే అక్కడి నుంచి మొక్క గుబురుగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఆకులు ఎక్కువ వస్తాయి. తర్వాత ఆకులు కూడా చూడండి పెద్దగా 1 వీక్లోనే ఇంత ఆకులు అయినాయి అనమాట. మీరు కూడా అలా చేయండి. ఎవరికైనా టెర్రస్ గార్డెన్ ఉన్నా, లేదంటే బాల్కనీలో ఇలాంటిది 2 మొక్కలు వేసుకుంటే మీకు ప్రతి వారం కూడా మీరు బయట కొనక్కర్లేదు. మనం ఏంటి, వారానికి ఒకసారి గోంగూర, ఒకసారి తోటకూర, ఒకసారి బచ్చలి, ఒకసారి పాలకూర ఇలా చేసుకుంటాం కదా. వారంలో ఒక టైము గోంగూర తప్పనిసరిగా తీసుకోవచ్చు ఇలా చేసుకుంటే. నేను చూడండి దీనిలోకి ఆకులు తుంచుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఈ కొమ్మల నుంచి ఆకులు తుంచుకుంటున్నాను దీనిలోకి. ఓకే, మీకు కూడా ఎవరికైనా ఇంకా విషయం తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఇది గమనించండి. ఓకేనా. కొంచెం చట్నీ చేద్దామని నల్లేరికాడ కూడా తీసుకొచ్చాను, ఒక 2 రెమ్మలు తీసుకొచ్చాను. ఈ సైజు నుంచి ఇలాగా ఇంతవరకు ఇంత కొమ్మలో కట్ చేసేసుకోవాలి. అప్పుడు చక్కగా గుబురుగాను మంచి హెల్దీ లీవ్స్ వస్తాయి మనకు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఈరోజు వెలగపండు కొబ్బరి వేసి పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇది వెలగపండు. ఓకే, దీన్ని పగలగొట్టి చక్కగా గుజ్జు తీసిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను. స్టవ్ ఆన్ చేసి మనం అన్నీ వేయించుకుందాం. వర్షాకాలంలో లైటర్లే కాదు, రిమోట్స్ కూడా సరిగా పనిచేయట్లేదు. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత
కొంచెం ఆవాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఇవన్నీ కొంచెం దోరగా వేయించుకుందాం. నెక్స్ట్ మనం తీసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేద్దాం. ఎండుమిర్చి ఒక 10 తీసుకున్నాను నేను, అదే ఒక 10 ఎండుమిర్చి తీసుకున్నాను నేను. దానిలోకే ఒక 5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఇలాగ ఉరికి వేస్తే మనకి అవి తేలి మీద పడకుండా ఉంటాయి కదా అందుకని. ఇలా వేగిన తర్వాత మనం కొంచెం కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకుంటాం. జస్ట్ అలాగా ఒక సెగ తగలనిద్దాం అంతే. ఇది వెలగపండు పుల్లగా ఉంటుంది కదా, చింతపండు బదులు నేను స్టవ్ ఆపేస్తాను. చింతపండు బదులు మనం వెలగపండు వేసుకొని కొబ్బరి చట్నీ చేసుకుందాం. ఓకే, ఇది చల్లారిన తర్వాత మనం చట్నీ చేసుకుందాం. వెలగపండు అయితే వేయించక్కర్లేదు, మిగతా పదార్థాలన్నీ వేయించాం కదా. ఓకే, మనం ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం, బాగుంటుంది. కొంచెం ఇంగు వేసుకుందాం. ఇలాగా బాగా అన్నీ వేయించుకున్న పదార్థాలన్నీ కూడా చల్లారిపోయినాయి కదా. ఈ చల్లారిన వాటిని చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్న మిక్సీ జార్లో వేసుకుని మొత్తం ఆ పదార్థాలన్నీ మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం బెల్లం కూడా వేసుకుని ఒక 70% ముందు మిక్సీ చేసుకుందాము. ఆ తర్వాత మనం వెలగపండు గుజ్జు వేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను. ఫస్ట్ బెల్లం వేస్తున్నాను, చూడండి కొద్దిగా బెల్లం. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని మనం మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ వెలగపండు అంటే ఏనుగుకి చాలా ఇష్టం అని చెప్పారు మా మమ్మీ నా చిన్నప్పుడు. అది నాకు బాగా గుర్తుండిపోయిందనమాట. వెలగపండు అంటే ఏనుగుకి చాలా ఇష్టమట. కొంచెం ఉప్పు కూడా వేసాను కదా. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. చాలా ఇష్టంగా తినే వాటిల్లో చెరుకు గడ ఒకటిను, వెలగపండు ఒకటిను బాగా ఇష్టంగా తింటుంది ఏనుగు అని మా అమ్మ చెప్పారు నా చిన్నప్పుడు. అది నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు చట్నీ 3 వంతులు నలిగిపోయింది కదా. వెలగపండు గుజ్జు వేసుకుందాం. వేసుకుని దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకుని తర్వాత పోపు వేసుకుందాం.
వీడియో చేసేవారు ఎవరైనా సరే మనకు తెలిసిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవాలి. ఎందుకంటే మన తర్వాత తరాలకి మనం ఆ విషయాల్ని పాస్ చేయడం కుదురుతుందన్నమాట. ఒకవేళ మనం చెప్పిన విషయం చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. అదే దృష్టితోటి మనం తెలిసిన విషయాన్ని చెబుతూ ఉండాలని నా ఉద్దేశం. ఈ చట్నీ ఇలా ఎంతవరకు వేయించాలంటే ఆ డిష్ నుంచి చట్నీ వేరే అయ్యేంత వరకు. ఇప్పుడు చట్నీ ఒక బాక్స్లోకి తీసేసి చక్కగా తడి తగలకుండా ఉంచుకుంటే కనీసం 1 వీక్ కూడా నిల్వ ఉంటుంది. ఇది చాలా చాలా టేస్టీ కొబ్బరి వెలగపండు చట్నీ. ఓకేనా? బాయ్.